హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఈరోజు పుట్నాల పప్పు మరమరాలు. మేమైతే వీటిని బోలు పేలాలు, ఏకుడు పేలాలు అంటాం వీటిని. మరి ఇంకా ఒక్కొక్కరు ఒక రకంగా వీటిని అయితే పిలుస్తారు, ఒక్కొక్క పేరు పెట్టి. మేమైతే ఎక్కువ బోలు పేలాలే అంటాం ఇవి. అయితే ఈ మరమరాలతో కమ్మనైన కారపూస చేసుకుందాం. ఈ పుట్నాల పప్పుతో, ఈ నువ్వులతో. వీటితో కారపూస ఎట్లా చేసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం. మరి ఫస్ట్ అయితే ఈ పేలాలను ఒక గిన్నెలో తీసుకొని వీటిని అయితే కడిగి తీసుకుందాము. ఫస్ట్ అయితే కొన్ని నీళ్ళు వేసి కడిగి తీసుకుందాము. గ్లాస్ కింద పడిపోయిందండి. ఇవైతే వంపుకోవాలి. ఇంకొకసారి కూడా కొన్ని నీళ్ళు వేసుకొని మంచిగా వీటిని అయితే శుభ్రంగా కడిగి తీసుకుందాము. వీటిని అయితే ఒక 5 నిమిషాలు అయితే నాననిద్దాము, పక్కకు తీసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇదైతే పిండి పట్టుకోవాలి. పుట్నాల పప్పును మెత్తగా పిండిలాగా పట్టుకోవాలి. ఈ పుట్నాల పప్పు ఇట్లా మెత్తగా పిండి పట్టుకోవాలి. ఇది ఒకవేళ సన్న పూస చేసుకుంటే మనం జల్లించుకోవాలి, లేకుంటే అవసరం లేదు. నేను ఈ రంధ్రాలు పెద్దగా ఉన్నాయి కదా, ఇది మెత్తగా పట్టిన, కాకుంటే ఎక్కడన్నా కొంచెం ఉన్నా ఏమి కాదు. ఇదిగో మెత్తగా అంటే మెత్తగా ఇట్లా పట్టిన. ఇట్లా పట్టుకొని ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న ఈ మరమరాలు ఉన్నాయి కదా, ఈ మిక్సీ జారీలు వేసుకొని ఇవి కూడా పట్టుకోవాలి. మెత్తగా పిండిలాగా పట్టుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకొని పిండిలాగా పట్టుకోవాలి మెత్తగా. ఈ పిండి మెత్తగా పట్టి ఇందులోనే వేసుకోవాలి. ఇప్పుడు ఈ నువ్వులు కూడా ఇందులోనే వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. ఒక 1/2 స్పూను కారం, 1/2 స్పూను ఉప్పు. ఎందుకంటే నేను చేసేదానికి సరిపోద్ది. మీకు చూపించిన కదా, నేను చిన్న చిన్న కప్పులను తీసుకున్నా కదా, సరిపోద్ది. కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి. ఇందులో నేను ఏం కలపలేదు మసాలాలు, పచ్చి ధనియాల పొడి. ఇదంతా కూడా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే నీళ్ళు వేసుకోవద్దు, ఎందుకంటే మనం మరమరాలు పట్టుకున్నప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని పట్టుకున్నాం కదా, చూడాలి. కలుపుకున్నాక అవసరమైతే కొంచెం వేసుకోవాలి. ఇప్పుడైతే కలుపుకుందాము. ఇప్పుడు అవసరం పడ్డాయి కొన్ని నీళ్ళు వేసుకుందాం. పిండి పొడి పొడి ఉంది కదా, ఇందులో కొంచెం నీళ్ళు వేసుకొని కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక కొంచెం నూనె వేసుకోవాలి, ఎందుకంటే చేతులకు అంటకుంటుంటుంది. పూస సన్నగా మంచిగా నున్నగా వస్తుంది. ఎందుకంటే నూనె వేయడం వలన మంచిగా వస్తుంది. ఇట్లా కలుపుకోవాలి. చపాతి పిండి కంటే కొంచెం లూజు కలుపుకోవాలి. చపాతి పిండి అంతా గట్టిగా కలిపితే మనం ఇది పూస పోతే రాదు, గట్టిగా ఒత్తవలసి వస్తుంది. మరీ పలుచగా ఉన్నా కానీ నీట్గా రాదు. అందుకే ఈ విధంగానైతే ఉండాలి. పిండి అంతా ఈ విధంగానైతే కలిపి ఉంచుకోవాలి. మీరు ఏ సైజు అయినా వేసుకోవచ్చు. నేనైతే ఈ సైజు వేస్తాను. ఇది వేసుకొని ఇట్లా టైట్ చేసుకోవాలి. మేమైతే వీటిని కారపూస గొట్టాలు అంటాము. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇట్లయితే ఇట్లా పెట్టుకొని దీన్ని టైట్ చేసుకొని కొంచెం అయితే నూనె రాయాలి. ఎందుకంటే నూనె రాసుకుంటే మంచిగా వస్తాయి, లేకుంటే పిండి కొంచెం అతుక్కున్నట్టు ఉంటుంది. ఇట్లా రాసుకొని రెండిటికి కూడా ఇట్లా రాసుకొని ఇంట్లోనైతే పిండి ఇట్లా తీసుకొని పెట్టుకొని ఇప్పుడు పూస చేయడమే. దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు చేసే పిల్లలకు తెలియని వాళ్ళ గురించి చెప్తాను. కడాయి అయితే పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్కి అయితే కొంచెం
నీళ్ళైనా నూనె అయినా కొంచెం అప్లై చేసుకొని దీని మీద అయితే పోసుకొని దీనిలో వేసుకోవడమే. ఇట్లా వేసుకోవడమే. 2 సైడ్లు మంచిగా కాలనియాలి. ఇది కొంచెం కాలితే పైకి లేస్తుంది. లేచినాక మనం రెండో సైడ్ తింపి వేసుకోవాలి. ఒక సైడు కాలినాక ఇంకొక సైడ్ తింపి వేసుకోవాలి. ఇట్లా నూనె వీణ బుడగలు తగ్గిందంటే ఇవి కాలినట్టే. 2 సైడ్లు కూడా 2 సార్లు మంచిగా తింపి వేసుకొని నూనె వీణ బుడగలు తగ్గేదాకా ఉంచుకోవాలి. నూనె వీణ బుడగలు తగ్గినాక తీసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్కి వచ్చేదాకా కాలనియాలి. ఈ కలర్ వచ్చినాక తీసేయాలి. అంతే. ఇట్లా బుడగలు తగ్గినట్టు తీసుకోవాలి. ఇదిగో ఇంతే. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఇంకోటి కూడా వేసిన ఇది కూడా 2 సైడ్లు మంచిగా కాలనియాలి. కాలినాక వేసుకోవాలి. ఇట్లా బుడగలు తగ్గి ఇట్లా గాలినప్పుడే కరకర ఉంటాయి, మంచిగా టేస్టీగా ఉంటాయి. రెండోది కూడా చూపించాను కదా మీకు. ఈ కలర్కి వచ్చేదాకా కాలాలి. కాలినప్పుడే కరకర ఉంటాయి. కరకరలాడే కారపూస ఇదిగో చేయడం అయితే అయిపోయింది. మరమరాలు పుట్నాల పప్పుతో చేయడం అయితే అయిపోయిందండి. కరకర మంచి టేస్ట్కు టేస్ట్. ఇదిగో చూస్తారు కదా, ఇట్లా కరకర ఉంటాయి. ఎవరైనా ఇష్టంగా తింటారు ఇట్లా చేసుకుంటే, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. ఒక్కసారి అయితే ఇంతవరకు మీరు చేయని వాళ్ళైతే చేసుకొని చూడండి. ఎందుకంటే టేస్ట్కు టేస్ట్ మంచి కరకర ఉంటాయి. చూస్తారు కదా, ఇదిగో మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటే ఈ కారపూస నచ్చితే మరి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. లైక్ చేసి మన ఛానల్ అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. మీ ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేయండి. మన ఛానల్కి అయితే వెళ్ళి నేను ఎట్లా చేసింది అన్నది చూసి మీరు కూడా చేసుకోండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. ఇంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే చేసుకొని నేను పెట్టిన వంటలు అయితే మన ఛానల్కి వెళ్ళి చూసి మీరు కూడా చేసుకోండి. బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజు అయితే ఈ వంట, మళ్ళీ వంటతో కలుద్దాము.